నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో ఆందోళన చేస్తూ ఉన్నారు. సరే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేస్తున్నటువంటి ఆందోళన పైన పోలీసులు అడ్డంకి సృష్టిస్తూ ఉన్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెడుతుంది అనుకుంటున్నారు? ఈరోజు ర్యాలీ చేయడానికి కారణం ఏంటి? డిఎస్సి మీద అక్రమాలు జరిగినాయి, అదేవిధంగా యువతకి హామీలు నెరవేర్చాలని చెప్పని దాదాపుగా 8 నెలల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఎవరైతే నిజమైన అభ్యర్థులు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో, యువకుల కోసం రిలే నిరాదేశ కార్యక్రమాలు చేసాం. ఈరోజు శాంతియుతంగా మేము ఆ ఒక యువకులతో, విద్యార్థులతో ర్యాలీ చేస్తామని చెప్పని పర్మిషన్ ఇస్తే పోలీసులు నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తాం, మీరు ర్యాలీ చేస్తానికి కుదరదు అని చెప్పని ఈరోజు పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు. మీకు నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో డిఎస్సీలో అక్రమాలు చేయండి, దానికి సమాధానం చెప్పండి. మీరు ఇచ్చిన హామీలు అమలుపరచండి. అంతేగాని పోలీసులు పెట్టుకుని, రౌడీలు పెట్టుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆపాలనుకుంటే ఆగే ప్రసక్తి లేదు. ఈరోజు ఎన్ని ఒత్తిడులు ఉన్నా, ఎంతమంది పోలీసులు చెప్పినా వేలాదిగా ఈరోజు యువత బయటకు వచ్చారు. బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మేము అండగా ఉంటాం, మేము మద్దతుగా ఉంటాం, డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, దానికి లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత అందరూ గారు కోరుకుంటున్నారు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో కూడా వేలాదిగా యువత బయటకు వచ్చి లోకేష్ రాజీనామా చేయాల్సిందే, చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పని ఈరోజు యువత అందరూ గారు బయటకు వచ్చారు. దమ్ముంటే నిరుద్యోగ భృతి ఇవ్వండి, హామీలు అమలు చేయండి, ఫీజు బకాయిలు చెల్లించండి, విద్యార్థులకు న్యాయం చేయండి. అంతేగాని ఈరోజు పోలీసులతో, రౌడీలతో, గూండాలతో మీరు రాజకీయం చేద్దాం అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు అందరికీ కూడా మద్దతుగా ఉన్న విషయం తెలుసుకోవాలి. లొకేషన్ చూసి భయపడతా ఉన్నారు, కేవలం గంజా బ్యాచ్లతో ర్యాలీలు చేస్తూ ఉన్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. హోంమంత్రి అనిత, నిజమైన రౌడీలు, గోండాలు, గంజాయి బ్యాచ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నిజమైన యువకులు, విద్యార్థులు, చదువుకునే వాళ్ళు ఈరోజు మా వెనకమాల ఉన్నారు. ఈరోజు ఎవరైతే ప్రభుత్వం భయపడిపోయింది, ప్రభుత్వం భయపడి దీన్ని ఎలాగైనా అణిచివేయాలని చెప్పని ఈరోజు రౌడీలని, గంజాయి బ్యాచ్ అని చెప్పని విద్యార్థులను అవమానపరుస్తారా, వచ్చిన అభ్యర్థులను అవమానపరుస్తారా, వాళ్ళ మీద ట్రోలింగ్ చేస్తారా? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మేము చెప్పిన దానికి సమాధానం చెప్పని చెప్పి అందరం కూడా కోరుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా సరే ఆధారాలు లేకుండా మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కేవలం రాజకీయం కోసమే టీచర్లు అవమానిస్తున్నారని చెప్పి అంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అంతా గారు వివరించారు. 15 లక్షల బేరాన్ని కుదుర్చుకున్నారు, 20 లక్షలు బేరాలని చెప్పని అడిగారు, మొత్తం అంతగా డీటెయిల్గా చెప్పారు. వాటికి సమాధానం చెప్పండి. అంతేగాని మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి టీచర్ని తీసుకొచ్చేదో అగౌరవపరుస్తుందని చెప్పని మాట ఎందుకు? దాదాపుగా ఎవరైతే పిటిషన్లు వేశారో వాళ్ళందరి గారు న్యాయం చేయాలని చెప్పని మేమందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని కేసులు పెట్టినా, పోలీసుల చేత ఎంత బెదిరించినా సరే మా ఉద్యమం కొనసాగుతుందని చెప్తారు. ప్రభుత్వం భయపడింది, దమ్ము ధైర్యం ఉంటే డిఎస్సి పైన సిబిఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేస్తున్నారు. శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.